రాజ్ బోడి అనే ఒక ఆయన బ్లెస్సీ వెస్లీ గారి మీద అతి తీవ్రమైన క్రూరమైన నిరాధారమైన ఆరోపణలు చేశాడు. ఆయన చెబుతూనే వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు, నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సీ గారి ఫోటో చూపించి ఆ వీడియో చూపించి బ్లెస్సీ గారికి 10 లక్షలు ఇచ్చారు. 3 నెలల క్రితమే వరకు 10 లక్షలు అందాయి. మతోన్మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లా. అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ రాజ్ బోడి గారికి నేను చెప్పే మాట ఏంటంటే, అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మా గురించి తెలియకుండా, ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడి నుంచి మిగతా ఛానల్స్ కూడా, రకరకాల ఛానల్స్, శ్రీ మీడియా అనే ఛానల్, ప్రజా చైతన్య అనే ఛానల్, ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా థంబ్నెయిల్స్లో బ్లెస్సీ వెస్లీ గారి ఫోటో వేసి ఇన్ని డబ్బులు, ఇన్ని హత్య వెనకాల కుట్రదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. నేను రాజ్ బోడి గారికి, ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు, మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు. ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా రెప్యుటేషన్ని, మా గౌరవాన్ని, మా పరిచర్యను, మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత తీవ్రమైన కుట్ర. ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు. రేపొద్దున్న ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది, ప్రతి ఒక్కరిని లాగుతారు. దేవుని సేవకుల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నాలు మతోన్మాదుల చేతుల్లో రాజ్ బోడి గారు వెళ్ళిపోవడం మాకు చాలా దుఃఖాన్ని, లేదా అతను వెళ్ళిపోవడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతను ఎవరో కూడా మాకు తెలియదు. నేను అతని వీడియోలు కూడా చూడలేదు. అమెరికాలో ఉంటాడని ఇప్పుడు మన వాళ్ళు చెబుతూ అన్నారు. మా పరిచర్య మాది, మా సేవ మాది. దేవుని సేవలో నిర్విరామంగా రాత్రింబగళ్ళు కష్టపడి ప్రభు సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కాదు మా పరిచర్య, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒక క్రెడిబిలిటీ కలిగిన పరిచర్య మీద ఇంత బురద జల్లడం చాలా హాస్యాస్పదం. ఈ విషయాన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఇక్కడతో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఎందుకోసం అంటే చూస్తూ ఉంటే వెర్రోడి కేకలే గెలిచినట్టుగా కాల్చేసి గుడ్లు తల మీద వేసేస్తే కాలిపోవడం మేము సిద్ధంగా లేము. ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, న్యాయబద్ధంగా పోరాడతాం. ఎవరైనా ఇలాంటి ఎలిగేషన్స్ ఇకపై చేస్తే ఏ ఒక్కరిని సహించము అని దేవుని సేవకుని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది వెరీ ఫస్ట్ టైం మేము ఇలా స్పందించడం. మేము మా పరిచర్య చాలా చక్కగా సువార్త పరిచయలో కొనసాగుతున్నాం. ప్రవీణ్ పగడాల గారి విషయానికి వస్తే నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు.